హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలైతే స్కూల్కి అయితే పంపించేస్తానండి. ఇంకా ఈరోజు అయితే వంట పని కూడా ఏం లేదు. ఇంకా మిషన్ అయితే ఎక్కాలి. ఈ 3 రోజులు అంటే 3 డేస్ మా వారు ఊరికి వెళ్ళారనమాట. ఇంక ఈ 3 రోజులు మిషన్ కంటిన్యూస్గా కుట్టాలి అనుకున్నాను. మనం అనుకున్నది అయితే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయలేమన్నమాట. ఎలా జరిగితే అలా సర్దుకుపోవడమేను. ఇంకా మా వారైతే బ్యాంక్కి వెళ్ళి కొంచెం డిపాజిట్ చేసి రమ్మని చెప్పారు. ఇంకా ఆ పని మీద అయితే ఇప్పుడు మళ్ళీ బ్యాంక్కి వెళ్తున్నాను. ఇంక మళ్ళీ అక్కడ ఎంత టైం పడుతుందో ఏమో. ఇంకా వచ్చిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి, నానబెట్టాలి. అవైతే అంటే శారీస్ అవి నేను మిషన్లో అయితే వేయను అనమాట. ఇంకా అవన్నీ ఉన్నాయి. ఇంకా 3 డేస్ నుంచి వర్షం పడుతుంది కదా, కొన్ని ఉంటే వాషింగ్ మిషన్కి అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే అవి డ్రై కూడా చేసేస్తుంది కాబట్టి ఇంట్లో ఫ్యాన్ కింద వేసినా ఆరిపోతాయి. ఇలా చేత్తో ఉతికిన ఏంటంటే సామాన్యంగా ఆరమన్నమాట. కొంచెం ఎండ కాస్తేనే ఆరుతాయి. ఈరోజు కూడా మరీ అంత ఎండ ఏం లేదు, కానీ మరీ అంత చినుకులు కూడా ఏం పడట్లేదు. సరే ఇంకెన్ని రోజులు అని చెప్పి అలానే పెడతామని చెప్పి వచ్చి ఉతుకుదాం అనుకుంటున్నాను. ఇంకా గోంగూర ఆకుకూర అయితే తీసుకున్నానండి. ఇంకా తులసాకు చూపించాను కదా, అంటే మార్నింగ్ బ్లాగ్లో చూపించాను. ఇంక అదైతే కట్టాలన్నమాట. అది ఎప్పటికి కడతానో, అంటే చాలా ఉంది, కొమ్మలే ఎంచుకొచ్చాం కాబట్టి ఇంకా అవన్నీ ఒలుచుకుంటూ మాల్లా కట్టాలన్నమాట. ఇంక గోంగూర ఆకుకూర అయితే వలవాలి. నేనేమో మా వారు లేరు కదా, పని తక్కువ ఉంటుంది. ఒక రోజుకు 2-3 బ్లౌజులు అయినా కుట్టేయాలి. ఉన్నవన్నీ ఖాళీ చేసేసుకొని, అంటే నేను శారీస్ తెచ్చుకున్నాను కదా, ఇంకా అవైతే కుట్టుకుందాము అని చెప్పి అనుకున్నాను. కానీ ఇప్పుడైతే పని మీద పని మనం చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఏ పనిని మనం కాదనుకోలేము. నిన్న హాస్పిటల్కి వెళ్ళామండి, మా అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అప్పుడైతే నేను ఒక శారీ తీసుకున్నాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి. అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దేవుడు పెట్టుకుందామని చెప్పి మా అమ్మ ఒక శారీ తీసుకుంది, నేను ఒక శారీ తీసుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను అండి. మా అమ్మ శారీ మా అమ్మ ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే దేవుడికి పెట్టుకోవాలి కదా, ఇంకా కుట్టడం ఎందుకులే, దేవుడికి పెట్టిన తర్వాత కుడదామని చెప్పి మా అమ్మకి ఇచ్చేసాను. ఇంక నేనైతే ఈ శారీ తీసుకున్నాను అండి. ఎందుకు ఈ కలర్ చూడంగానే కాంబినేషన్ బాగా అనిపించింది. శారీ కూడా మెత్తగా ఉంది, ఇంక కట్టుకున్నా మనకు అంత బరువు ఉండదని చెప్పి తీసుకున్నానండి నేను. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వచ్చింది. దీనికైతే నేను ఏం వర్క్ ఏపీ దలుచుకోలేదు. నేనే ఏదన్నా స్టోన్స్ తెచ్చి వర్క్ వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. అంటే 1500 అలా తీసుకుంటున్నారు. కొన్ని రోజుకి ఆ పూసలు ఏముందంటే నల్లంగా అయిపోతున్నాయి, మళ్ళీ అవుతున్నాయి అన్నమాట. ఇంక అందుకే నేను ఏమన్నా వేసుకుందాము నేనే తెచ్చుకొని అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంక ఇది దేవుడికి పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు కుట్టుకుంటానో ఏమో, తెస్తాను కానీ కుట్టడం అయితే లేట్ అనమాట. ప్రైస్ వచ్చేసి ఇది చూపిస్తాను, 1150 రూపీస్ ఏమో పడింది. 2300 ఉందండి. మనకి 50% డిస్కౌంట్ అయితే ఇచ్చారు. ఇంకా అందుకని మనకి 2300లో ఆఫ్ రేట్ అయితే పడిందనమాట. ఎందుకు ఇచ్చారు డిస్కౌంట్ అంటే, ఇది మంచి ఫ్యాబ్రికేనండి, చాలా మెత్తగా ఉంది. కానీ చూసారా ఇక్కడ కొంచెం పోగులు లేస్తుంది కదా, ఇలా ఉందన్నమాట. ఒక 2-3 దగ్గరలు ఉంది. ఇంకా అందుకని అది మనకి వేసుకుంటే పైట్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఇక పైట్లోకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. నేను పెట్టి చూసుకున్నాను. ఇంకా అందుకని చెప్పి ఇంక సరేలే, మనకి ఎలా కనిపించదు కదా, తక్కువలో వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది కదా, క్వాలిటీ కూడా బాగుందన్నమాట. ఇంక అందుకని తీసుకున్నానండి. మా మమ్మీ అయితే ఇంకో శారీ తీసుకుంది. ఇది తక్కువేనండి, ఇది 250 రూపీస్ పడింది. ఆన్లైన్లో ఈ మధ్య బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ శారీ అయితే మా అమ్మ తీసుకుంది, అంటే వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుందామని చెప్పి తీసుకుంది. ఇంకా కుట్టిస్తానులే అని చెప్పి నేను ఇంటికి తీసుకొచ్చాను అనమాట. నేనేంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, మొన్న వర్క్ వేయించాను కదండి బ్లౌజు, అదైతే కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా శారీకి ఒకటే అంటే పీకో ఫాల్స్ చేపియాలి నా దగ్గర, అంటే మామూలు మిషనే కాబట్టి దాన్ని శారీ ఒక్కటి రెడీ చేసుకోవాలి అంతేను. బ్లౌజ్ అయితే కుట్టించేసుకున్నానండి.
600 రూపీస్ తీసుకున్నారు. కుట్టిచ్చేసి రెడీ పెట్టుకున్నాను, అంటే వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుందామని. ఇప్పుడైతే బ్యాంక్కి వెళ్ళి రావాలన్నమాట. వెళ్ళి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా బ్యాంక్ అయితే వెళ్ళొచ్చేతలకే 11:30 అలా అయిపోయింది. ఇంకా రాగానే తులసి మాల అయితే కట్టడానికి కూర్చున్నాను అనమాట. ఇంకా మళ్ళీ వాడిపోద్ది, ఒకవేళ ఇంకొక పని చేసుకుంటూ ఉంటే నేను మర్చిపోతానండి. ఇంక మళ్ళీ మనం తిరిగి చూసుకునే తలకే అవి తులసి ఆకు కదా, ఆల్రెడీ నిన్న ఈవినింగ్ తెచ్చింది అది. ఇంకా కట్టేసి ఫ్రిడ్జ్లో పెడదాంలే అని చెప్పేసి తులసి మాల దగ్గర అయితే కూర్చున్నాను. ఇక్కడే నాకు 1 అవర్ టైం పట్టిందండి ఇవన్నీ చేయించుకొని మాల్లా కట్టుకోవడానికి. టైం పట్టినా నాకు ఒక్కోసారి ఈ పని చేయాలి, నాకు ఇష్టమైతే ఎంత టైం అయినా తీసుకొని చేస్తాను అనమాట. శనివారం రోజు మార్నింగ్ అయినా కట్టుకోవచ్చు, కానీ ఇంకా ఆ రోజు ఇంకా పిల్లల్ని మళ్ళీ స్కూల్కి పంపించి హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ 9 కదా వాళ్ళు వెళ్ళేది. మళ్ళీ నేను అప్పుడు కట్టుకొని పూజ చేసుకునే తలకే 12 అయిపోద్ది. ఇంక అందుకని కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పి కడుతూ ఉన్నాను. ఇంకా సాంగ్స్ అయితే పెట్టుకున్నానండి, షాప్లో సాంగ్స్ అయితే పెట్టుకొని ఇంటూ కడుతూ ఉన్నాను అనమాట. నేను ఒక్కదాన్నే కదా, బోర్ కొడుతుంది. ఇంకా పిల్లలు చూస్తే స్కూల్కి వెళ్ళిపోయారు, ఆయన చూస్తే ఊరికి వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఇంట్లో ఒక్కదాన్నే కదా, ఇంకా బోర్ కొడుతుంది, అందుకని సాంగ్స్ పెట్టుకున్నాను అనమాట. మా ఇంటి దగ్గర కూడా బయట అయితే ఉన్నాయండి తులసి చెట్లు. వాటిని మనం కోసుకొని కడితే ఒక చిన్న ఫోటో ఫ్రేమ్కి ఒక దండలాగా సరిపోతుంది, అంతేగాని పెద్దవి అయితే రావన్నమాట. అవి కూడా ఇప్పుడు లేవులేండి. బయట కోళ్ళు అయితే వస్తున్నాయి, ఇంతకుముందు కోళ్ళు వచ్చేది కాదు, ఇప్పుడు కోళ్ళు అయితే వచ్చేసి బాగా ఇగురు మొత్తం తినేస్తున్నాయి అన్నమాట. ఇంకా మనం లోపల వేసుకోవడానికి ప్లేస్ లేదు. ఇంకా ఎదురుగ్గా నేను కూర్చున్న దగ్గర మీకు కనిపిస్తుంది కదా, అలా కుండీల్లో అలా వేద్దామన్నా మాకు ఫుల్గా రేకులు ఉంటాయి కాబట్టి నీడకు అసలు ఏ చెట్లు రావట్లేదు అనమాట. ఇంతకుముందు షాప్ ప్లేస్లో మాకు ఖాళీ స్థలం ఉండేదండి, అక్కడ అన్ని చెట్లు అయితే వేశాను. నేను చాలా చెట్లు అయితే కొనుక్కొచ్చి వేశాను, బాగా వచ్చాయి కూడా. ఎర్రమట్టి తోలిచ్చాము అప్పుడు మేము ఇల్లు కట్టిస్తున్నప్పుడు, అంటే రీమోడల్ చేసినప్పుడు ఎర్రమట్టి అయితే తోలిచ్చాము. అప్పుడైతే బాగా ఎక్కువ చెట్లు అయితే వేసాను, బాగా కూడా వస్తున్నాయి. ఇంక మళ్ళీ షాప్ కట్టాలని చెప్పి ఇంకా తప్పదు కదా అని చెప్పి అన్నీ పెరికేసాను అనమాట. ఉసిరికాయ చెట్టు, తెల్లపూల చెట్టు, నందివర్ధనాల చెట్టు, జామ చెట్టు, మామిడి చెట్టు అన్నీ కొనుక్కొచ్చేసానండి, బాగా వస్తున్నాయి. సంటిజాల చెట్టు కూడా ఫస్ట్ అక్కడే ఉండింది, ఈ సైడ్ ఉండింది, అది పైకి అల్లిచ్చాము. ఇంకా దాన్ని అయితే ఏర్లతోటే పీకేసి బ్యాక్ సైడ్ వేసేసామన్నమాట. అది ఒక్కటే బతికింది, మిగతా అన్నీ వేయలేదులేండి, ఇంకా వేయడానికి ప్లేస్ లేదు. ఇంకా అందుకని అన్నీ పారేసాము. వంట కూడా ఉదయాన్నే అయిపోయింది. ఇంకా పిల్లలు నేనే కాబట్టి ఉదయాన్నే వండేసాను అన్నమాట. ఆల్రెడీ మార్నింగ్ బ్లాగ్ మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా, ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ అనమాట. నేను ఆ బ్లాగ్ కంటిన్యూషన్ ఇది. ఇంక ఈరోజు అయితే వీడియో కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే నిన్న వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. నిన్న సండే కదా, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంక పిల్లలు ఉంటే నాకు కుదరదు అనమాట, గోల్ చేస్తూ ఉంటారు. ఇంకా మాకు ఉండేది ఒక్క రూమే కాబట్టి ఇంకా మనం వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేమన్నమాట. అందుకని ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది. ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్కి అయితే పంపించేసానండి, క్యారేజ్ పెట్టేసి లంచ్ బాక్స్లోకి అయితే బీట్రూట్ తాలింపు చేశాను. ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టి మా వారైతే తీసుకెళ్లారు. ఇంక నేనైతే వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ తులసాకులు కడుతుంటే కుందేళ్ళు అయితే వచ్చేసాయి అన్నమాట. తులసాకులు కూడా తింటున్నాయండి, ఇంకా అందుకని తులసాకుల వరకు కప్పెట్టేశాను. ఇంకా వాటి కోసం ఆకుకూర, గోంగూర అయితే తీసుకున్నానులేండి. ఇంకా ఆకుకూర అయితే ఒక కట్ట అయితే వేసేసాను, తింటూ ఉన్నాయి. ఎలా తింటున్నాయో చూడండి, భలే చూడముచ్చటగా ఉన్నాయి కదా. ఇంకా అవన్నీ కట్టేసిన తర్వాత ఆకుకూర, గోంగూర కూడా ఒలిచిపెట్టేశాను. ఇంకొన్ని శారీస్ అయితే ఉంటే అవి అయితే నానబెట్టానండి. శారీస్ అనేది నేను మిషన్లో అయితే వేయను, నేనే ఉతుక్కుంటాను. ఇంకా మినపప్పు అయితే నానేస్తున్నాను ఇడ్లీకి. కొంచెం మెంతులు అయితే వేసాను, ఎందుకో నాకు అలవాటు ఇడ్లీలో మెంతులు అయితే వేయడం. చూసారు కదా, గోంగూర ఆకుకూర అయితే కొంచెం తీసి పెట్టాను అనమాట. కొరదంతా కుందేలకి అయితే వేసేసానులేండి. ఆకుకూర పుల్లగూర చేద్దామని చెప్పి కొంచెం తీసి పెట్టాను, మిగతాదంతా కుందేలకి వేసేసాను. ఇంకా మేము ముగ్గురమే కదా,
మా వారు ఉంటే తినరనమాట. ఇలా ఆకుకూర పప్పు చేస్తే తింటారు. అందుకని ఇంకా మాకు చేద్దాము, ఇంకా ఈవినింగ్ చేస్తే మా ముగ్గురికి అయితే సరిపోతుంది అని చెప్పి తీసి పెట్టాను. ఇంకా ఒక బ్లౌజ్ అయితే కట్ చేసుకొని మిషన్ అయితే ఎక్కేసానండి. పనులు వెంటనే అయిపోతున్నాయి అన్నమాట. ఇంక ఇంట్లో కూడా ఎవ్వరు లేరు కదా, బోర్ కొడుతుంది. ఇంక నేను ఒక్కదాన్నే కాబట్టి పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. మధ్యలో లేకుండా కుడితే ఒక గంట కల్లా బ్లౌజ్ అయితే కుట్టేస్తానండి. ఇంకా ఈరోజు అయితే లేలేదులేండి, ఇంకా బ్లౌజ్ అయిపోయిన దాకా లేలేదు. ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు లేరనమాట. ఇంకా మామూలుగా అయితే షాప్ కనో ఇంకా మా వారి పనికనో ఏదో ఒకటి లేస్తూ ఉంటాను. కాఫీ పెట్టడానికి ఆటికి ఈటికి మనకి ఒక రోజంతా పడుతుంది. ఏ పని చేయకుండా మనం మిషన్ మీదే ఉంటే ఒక గంట కల్లా లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టేయచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ కల్లా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టేయచ్చు. కానీ నేను రోజుకు ఒక్క బ్లౌజే కుడతానులేండి. ఒక బ్లౌజు ఒక వీడియో, ఇదే నా టార్గెట్ అనమాట. ఒక వీడియో పెట్టుకోవాలి, ఒక బ్లౌజ్ అయితే కుట్టుకోవాలి. వీడియో అనేది నా ప్యాషను, బ్లౌజ్ అనేది ఇంక మనం డబ్బుల కోసం కుడుతున్నాం అనమాట. ఇంకా నా అయినా పక్కన పెట్టేసి కుడతాను. వీటితోనే సరిపోతుందండి. ఇవన్నీ చూసుకొని మళ్ళీ కుట్టిన ఆటికి హెమ్మింగ్ వేయాలి. హెమ్మింగ్ వేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అనమాట. ఎందుకంటే బయట ఎక్కడికి ఈయను కదా, ఇంక నేను కుట్టింది నేనే మళ్ళీ పనులు చేసుకొని మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కుందేళ్ళ పని ఒకటి పడిందనమాట. ఆ కుందేళ్ళు ఏంటంటే గేట్ తీస్తే బయటికి వెళ్ళిపోతున్నాయండి. బయటికి వెళ్తే కుక్కలు ఎక్కడ కొరికేస్తాయి అని చెప్పి వాటికి కాపలా కాసుకుంటూ ఉండాలి. ఎంతసేపు అని గేట్ వేసి ఉంటాం. గేట్ వేసినా గేట్ షీట్ చినిగిపోయిందనమాట. ఆ గేట్ షీట్లోంచి దూరం బయటకు వెళ్ళిపోతున్నాయి. అందుకని వాటిని చూసుకుంటూ ఉండాలి. కప్పెట్టేద్దామంటే ఇంకా తిరిగే కుందేలు కదా, మనం కప్పెట్టేస్తే అవి మళ్ళీ మెత్తబడిపోతాయి అని చెప్పి కప్పెట్టట్లేదు. నైట్ ఒక్కటే కప్పెడుతున్నాము. వాటికైతే జాబ్ తేవాలండి, అంటే బోన్ లాంటిది తెద్దాం అనుకుంటున్నాము. వాటిలో కానీ వేసేస్తే మనం ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటాయి. మనం ఏమన్నా తినేస్తే దాంట్లోనే ఉంటాయి. అవి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు అనుకుంటున్నాము. ఇంకా నెల్లూరుకి అయితే వెళ్ళి రాడ్స్ ఉంటాయంట, అంటే ఇనుపవి, అవి తెచ్చి ఎల్డింగ్ చేపిద్దాం అనుకుంటున్నాము. ఒకవేళ చేపిస్తే మీతో అయితే వీడియో షేర్ చేసుకుంటానులేండి. పిల్లలు అయితే మళ్ళీ పిచ్చుకలు తెమ్మని అడుగుతూ ఉన్నారండి. ఎందుకులే, మళ్ళీ వచ్చేది వర్షాకాలం, మళ్ళీ అవి వర్షానికి బయట తగిలిస్తాం కదండి, పాపం బాగా జల్లు కొట్టద్ది. ఇంక అందుకని మళ్ళీ ఎక్కడ చనిపోతాయో వర్షాకాలం అయిపోయిన తర్వాత తెచ్చుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ఇక్కడ నేనైతే నిన్న ఏకాదశి నెక్స్ట్ వ్లాగ్ కదా ఇది, ఏకాదశి రోజు నెయ్యి కాసాను కదా, అదైతే ఇట్లా డబ్బాలోకి అయితే వడకట్టి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ మధ్య నెయ్యి లేక చాలా ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే అలవాటు అయిపోయింది కారంలో నెయ్యి వేసుకొని, పచ్చట్లో నెయ్యి వేసుకొని తినడం. ఇంక కొంచెం అయితే వచ్చింది. మళ్ళీ ఇంకొక 10 డేస్కి 15 డేస్కి మళ్ళీ అయితే మనం మేగడ తీసి పెట్టుకుంటే మళ్ళీ అయితే చేసుకోవచ్చు. ఈ నెయ్యి అయితే మా వారే కాసారులేండి. ఎందుకంటే నేను కాస్తే మరీ ఎర్రంగా కాయనమాట. ఇంత ఎర్రంగా మాడిపోయిందా కాయను, కొంచెం స్మెల్ వస్తుందని ఇంకా ఆయనే కాసారు. ఎర్రంగా మాడిపోయిందా కాసారు. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. కొంచెం ఉప్పు, కొంచెం తమలపాకు వేసారనమాట. ఇంక నేనైతే మిషన్ కుట్టేసిన తర్వాత ఆకుకూర అయితే పొయ్యి మీద పెట్టేశాను. మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి కదా, ఇంక ఈవినింగ్ మళ్ళీ పని ఉంటుంది అని చెప్పేసి 4 గంటలకి కూర ఒకటి చేసి పెట్టేసుకుంటే సరిపోద్దిలే అని చెప్పేసి ఆ కూర అయితే పొయ్యి మీద వేసేసాను. ఇంకా ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది అనమాట. ఇలా ఒక 1 వీక్ నుంచి పడుతూ ఉంది. మార్నింగ్ అంతా కామ్గా ఉంటుంది, ఇంక ఈవినింగ్ అయ్యేతలకే వర్షం పడుతుంది. ఇంక పిల్లలు అయితే వర్షంలో అలా తడుస్తూ ఉన్నారనమాట. ఉడకబెట్టి పక్కన పెట్టేసి పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్ళానండి. ఇంక వచ్చిన తర్వాత ఇలా పోపు అయితే పెట్టేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యూషన్లో ఎంత జరిగిందంట మా లోకి అయితే చెప్తున్నాడు. చెప్పులోకమ్మ ఏం జరిగింది ఈరోజు? మా స్కూల్లో ఒక అమ్మాయి డాడీకి ఫోన్ చేసాం. అది డాడీకి ఫోన్ చేసి మా మిస్ స్పీకర్ అని చెప్తే వస్తున్నా
మర్చిపోలేదులే కూరగాయలు మర్చిపోలేదులే. కూరగాయలు మిస్ ఫోన్ చేస్తుందంట ఒక అమ్మాయి వాళ్ళ డాడీకి. ఆయన ఎవరో అనుకొని, ఎవరో అంటే ఇంక వాళ్ళ వైఫ్ అనుకొని, వస్తున్నా కూరగాయలు మర్చిపోలేదులే అని చెప్పి అనిందంట. ఇంక స్పీకర్ ఆన్ చేసిందంట. ఇంక వీళ్ళందరూ నవ్వారంట. అంతేనా? పేరు బూనా. పేరు బోనా అంటే మీ ఫ్రెండా? కాదు, పెద్దక్క. నాకన్నా కొంచెం చిన్నదా? అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంక ఇప్పుడైతే వెళ్ళి ఇడ్లీ పిండి అయితే కలపాలి. ఇంకా రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్. బాయ్ అన్న అయితే ఒక జోక్ చెప్పాడు ఇప్పుడే. చెప్పు. మా సుప్రియ అక్క చెప్పింది, నువ్వు ఇంకో ఏదైనా నువ్వు కనిపెట్టిన ఇన్స్టాగ్రామ్ డబ్బా ఇంకేమన్నా ఉందా? అన్ని కుళ్ళు జోకులు వేస్తాడండి. అన్ని వాళ్ళ అమ్మమ్మ బుద్ధులే వీడికి. అమ్మమ్మ బుద్ధులు కాదు.